నివేదా పేతురాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. గత ఏడాది విశ్వక్సేన్ సరసన దాస్ కా దమ్కీ సినిమాలో కనిపించి మంచి హిట్ కొట్టింది ఈ బ్యూటీ. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్లో కూడా క్రేజీ సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా నివేదా గురించి కొన్ని తప్పుడు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపైనే తాజాగా రియాక్ట్ అయింది ఈ బ్యూటీ. రియాక్ట్ అవ్వడమే కాదు, తప్పుడు వార్తలు రాసే వారిపై ఫైర్ అయింది. తన ఇన్స్టాలో ఓ పెద్ద నోట్ రాసుకొచ్చింది. ఇంతకీ నివేదా తన ఇన్స్టాలో ఎగ్జాక్ట్ గా ఏం రాసుకొచ్చిందంటే, నా కోసం కొందరు భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని తప్పుడు వార్తలు ప్రచారంలో వచ్చాయి. వాటి గురించి నేను మౌనంగానే ఉన్నాను. కానీ అలాంటి అసత్యపు మాటలు మాట్లాడేవారు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే ముందు మానవత్వంతో తాము విన్న మాటలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అనుకున్నాను. గత కొన్ని రోజులుగా నేను, మా కుటుంబం చాలా ఒత్తిడికి లోనయ్యాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాను. 16 ఏళ్ల వయసు నుంచే నేను సంపాదిస్తున్నాను. మా కుటుంబం దాదాపు 20 ఏళ్లుగా దుబాయ్లో ఉంటోంది. ఇప్పటికీ మేము దుబాయ్లోనే ఉన్నాం. సినిమా ఇండస్ట్రీలో కూడా నాకు అవకాశం ఇవ్వమని ఏ నిర్మాతను, దర్శకుణ్ణి, హీరోని అడగలేదు. ఇప్పటి వరకు దాదాపు 20 సినిమాల్లో నటించాను. అవన్నీ నా వరకు వచ్చిన అవకాశాలే. కానీ డబ్బు సంపాదించడానికి, అవకాశాల కోసం అత్యాశతో లేను. నా గురించి వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. 2002 నుంచి దుబాయ్లో అద్దె ఇంట్లో ఉంటున్నాం. 2013 నుంచి రేసింగ్ అనేది నా అభిరుచిగా మారింది. మేం చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతాం. జీవితంలో ఎన్నో కష్టాల తర్వాత నేను ఈ స్థానంలో ఉన్నాను. నేను గౌరవప్రదమైన, ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. మీ కుటుంబంలోని స్త్రీలలాగే ఈ విషయంలో నేను చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే జర్నలిజంలో ఇంకా కొంత మానవత్వం ఉందని నేను నమ్ముతాను. కాబట్టి వారు నా గురించి ఇలా చెడుగా మాట్లాడరని నేను ఆశిస్తున్నాను. కుటుంబం పేరు తీసే ముందు మీకు తెలిసిన సమాచారం నిజమా కాదా అనేది తెలుసుకోండి. నాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చింది నివేదా.